వెల్కమ్ టు మీవాక్టెక్ తెలుగు. మీరు ఇంకా పాత మైక్రోసాఫ్ట్ విండోస్ 10 సాఫ్ట్వేర్ని వాడుతున్నారా? అయితే వెంటనే మీరు విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వండి. లేకపోతే మైక్రోసాఫ్ట్ నుంచి మీకు లభించేటువంటి సెక్యూరిటీ సపోర్ట్ లభించదు. ఇంకా విండోస్ 10కి తన సెక్యూరిటీ సపోర్ట్ని నిలుపు చేయాలి అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ముందుగా ఫ్రీ అప్డేట్స్ని నిలుపు చేసి పెయిడ్ అప్డేట్ని అమలు చేసి తర్వాత ఆ పెయిడ్ అప్డేట్ని కూడా నిలిపేద్దాము అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ మీరు విండోస్ 10 వాడుతున్నట్లయితే ఇకపై సెక్యూరిటీ అప్డేట్స్ కావాలి అంటే మీరు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ అవ్వండి. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ని ఉచితంగా పొందండి. ఒకవేళ మీరు సెక్యూరిటీ ఫీచర్స్ పొందకపోతే ఏమవుతుంది అనుకుంటారా? మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం తన ఆపరేటింగ్ సిస్టమ్కి మేజర్ అప్డేట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి నెల సెక్యూరిటీ పరమైనటువంటి వైరస్ సంబంధించినటువంటి అప్డేట్స్ని, డిఫెండర్ అప్డేట్స్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి సాఫ్ట్వేర్లో ఎటువంటి బగ్స్ ఉన్నా, సెక్యూరిటీ పరమైనటువంటి లోపాలున్నా, అటాకులు జరిగేటువంటి, హ్యాకింగ్ జరిగేటువంటి ప్రమాదాలున్నా వాటిని ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్ ఫిక్స్ చేసి వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్లను మనకి అందిస్తూ వస్తుంది. ఒకవేళ ఈ ప్యాచ్లు రెగ్యులర్గా మనకి అందకపోతే కనుక మన సాఫ్ట్వేర్ హ్యాక్ అవ్వచ్చు, మన డేటా థెఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నిరంతరం మనం ఇంటర్నెట్తో అనుసంధానమై పనిచేస్తూ ఉంటాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మన డేటా దొంగతనానికి కూడా గురవచ్చు. ఇలాంటి ప్రమాదాలు లేకుండానే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్. మీరు విండోస్ 10 కానీ ప్రస్తుతం వాడుతున్నట్లయితే ఎటువంటి సెక్యూరిటీ ప్యాచెస్ మీరు పొందడం కష్టం అవుతూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ తన పాలసీని ప్రకటించింది. విండోస్ 10 వాళ్ళందరూ కూడా విండోస్ 11 సాఫ్ట్వేర్కి మారండి. ఒకవేళ మీరు ఇంకా విండోస్ 10లోనే ఉంటాము, మాకు సెక్యూరిటీ ప్యాచెస్ కావాలి అంటే సంవత్సరానికి ఇంతని చొప్పున సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సిందే సెక్యూరిటీ అప్డేట్స్ పొందాలి అంటే అని చెప్పి మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంటే ఎంత పెడతారు అనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ విధంగా సంవత్సరానికి ఇంత చొప్పున సెక్యూరిటీ అప్డేట్ చెల్లిస్తూ 2025 వరకు మాత్రమే మనం ఈ సెక్యూరిటీ అప్డేట్స్ని పొందగలం. ఒకవేళ 2022లో మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి రిలీజ్ చేసినటువంటి అప్డేట్ మీరు చేసుకున్నట్లయితే 2025 దాకా కూడా మీకు సెక్యూరిటీ సపోర్ట్ లభిస్తుంది. అక్టోబర్ 2025 నుంచి మాత్రం మీకు విండోస్ 10కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సపోర్టు మీకు లభించదు. మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే సాధారణంగా 3 సంవత్సరాలకి ఒకసారి తన సాఫ్ట్వేర్కి మేజర్ అప్డేట్ ఇస్తూ వస్తుంది. విండోస్ 11ని అక్టోబర్ 2021లో లాంచ్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక మేజర్ అప్డేట్ని ఇస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఆ మేజర్ అప్డేట్ రిలీజ్ అవుతుంది. ఈ లోపల ప్రతి నెల కూడా మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఫ్రీగా వస్తూ ఉంటాయి. అవి మనం కూడా అప్డేట్ చేయడం మర్చిపోకూడదు, కంపల్సరీగా అప్డేట్ చేయాలి. దానివల్ల ఏంటంటే విండోస్ సెక్యూరిటీ ఫీచర్స్ భద్రంగాను బలంగాను ఉంటాయి. అయితే విండోస్ 10 విషయానికి వస్తే విండోస్ 10 2015 జూలైలో విడుదల చేయబడింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మైక్రోసాఫ్ట్ దీని మీదకి ప్రతి ఇయర్ కూడా విండోస్ 10కి మేజర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది. లాస్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి అక్టోబర్ 2022లో వచ్చింది. ఆ తర్వాత మేజర్ అప్డేట్స్ ఏమీ లేవు. అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ అప్డేట్స్ని మాత్రమే ప్రతి నెల ఇస్తూ వచ్చింది. ఈ 2022 మేజర్ అప్డేట్ యొక్క వ్యాలిడిటీ అక్టోబర్ 2025. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ని అందించదలుచుకోలేదు. ఈ అప్డేట్స్ని అందించడం కానీ, ఈ సెక్యూరిటీ ప్యాచెస్ సంబంధించిన మేజర్ అప్డేట్స్ని ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సర్వీసెస్లో భాగంగా జరుగుతాయి. కాబట్టి మీరు విండోస్ 10 వాడుతున్నట్లయితే విండోస్ 10కి 2025 దాటిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ని మీకు ఫ్రీగా అందించదు. తర్వాత సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి వస్తుంది. కొంతకాలానికి ఆ సర్వీసెస్ని కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ విండోస్ 7, విండోస్ 8 వంటి వెర్షన్స్ని గతంలో 10-15 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసిన తర్వాత ఇటీవల వాటికి సంబంధించినటువంటి
సెక్యూరిటీ సపోర్ట్ని పూర్తిగా నిలుపు చేసింది. వాళ్ళు ఎవరైనా సరే విండోస్ 7 వాడుతుంటే ఆ సాఫ్ట్వేర్తో ఉన్నటువంటి రిస్క్స్కి వాళ్ళే సొంతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎటువంటి బాధ్యత వహించదు. ఇప్పుడు అదే కోవలో విండోస్ 10 కూడా చేర్చి ఇంకొక 2 సంవత్సరాల్లో దానికి కూడా సపోర్ట్ని పూర్తిగా నిలుపు చేయాలి అని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నాం మైక్రోసాఫ్ట్ ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఒక సాఫ్ట్వేర్ వర్షన్ రిలీజ్ చేస్తుందని. 2024 జూలై నెలలో మైక్రోసాఫ్ట్ విండోస్ 2024 వెర్షన్ని విండోస్ 12 రూపంలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ కొత్త వెర్షన్ని మార్కెట్ చేసుకోవడం కోసం, ఈ కొత్త వెర్షన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పాత వెర్షన్ వాళ్ళన్నిటికీ కూడా సపోర్ట్ని నిలుపు చేయడం అనేటువంటిది మైక్రోసాఫ్ట్కి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వాడుతున్నారా, అయితే వెంటనే విండోస్ 11కి అప్గ్రేడ్ అయిపోండి. లేదంటే మీరు సెక్యూరిటీ అప్డేట్స్ కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు కూడా ఈ సమాచారాన్ని పంపిణీ చేయండి షేర్ చేసుకోవడం ద్వారా. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు మాకు ఇచ్చేటువంటి మంచి ప్రోత్సాహం అవుతుంది, మీ సబ్స్క్రిప్షను. నమస్కారం. జై హింద్, జై భారత్.